విషయాలు కాకుండా ఇంకేదైనా కొత్త విషయాలు వారి దృష్టికి తీసుకొస్తే మన సెంట్రల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టి వారికి తీసుకెళ్ళడానికి, వారి యొక్క సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ తరఫున, మన తరఫున మా యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక ఉన్న సమస్యలు కాకుండా కొత్త సమస్యలు మనం ఏమంటే వాటిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమస్య చెప్పండి. ఏమీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే నేనే చెప్పేసి సోదరులారా, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు, చేనేత కార్మికులు, నాయకులు అందరికీ కూడా స్వాగతం. మరి ఈ రోజున చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉండటానికి కారణాలు, మరి చేనేత కార్మికులు మరి ఇతర వృత్తులకు వెళ్తానికి కారణం కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల మరి చేనేత కార్మికులు మరి ఇతర వృత్తులకు వెళ్లిపోయి సంక్షోభంలో చేనేత పరిశ్రమ ఉంటానే మరి ఇక్కడ సరిగా మరి ఇప్పుడున్న రేట్లకి, ఇప్పుడున్న ధరలకి చేనేత కార్మికులు కూలి చాలక ఇతర వృత్తులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి పౌరులు సాగరికి ఇక్కడ చేనేత పట్ట మరి పోటీకి నిలబడలేక మరి చేనేత మరి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అట్లాగే చేనేత పరిశ్రమని ఏ విధంగా రక్షించాలి అనే దాని మీద భారతీయ జనతా పార్టీ ఒక బృందాన్ని ఇక్కడ మంగళగిరి పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మంగళగిరి వచ్చారు మన ప్రియతమ నాయకులు. ఇప్పుడు జాతీయ కార్యదర్శి మురళీధర్ గారు మాట్లాడుతున్నారు. మరి చేనేత కార్మికులను అందరినీ పర్యవేక్షించి బిల్డింగుల్లో మనం తిరగటం చూసాము. మరి మన సమస్యల్ని మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మరి మన నాయకులు వచ్చారు. మరి మన సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు, మంగళగిరి గ్రామంలో చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి పౌరులు, మిత్రులు, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ. పార్లమెంట్లో సుమారుగా 180 మంది ఎంపీస్, అటు లోక్సభ ఇటు రాజ్యసభ అన్ని కలిపి కాంగ్రెస్ తర్వాత అతి ఎక్కువ సభ్యులు ఉండేటువంటి పార్టీ. మొత్తం